పర్యావరణ హితమైన సౌర విద్యుత్తుపై అందరూ అవగాహన పెంచుకోవాలని రాజ్యసభ సభ్యుడు రెన్యూవబుల్ ఎనర్జీ పార్లమెంట్ కమిటీ సభ్యుడు గొల్ల బాబురావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రీనెక్స్ట్ సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గొల్ల బాబురావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెన్యూవబుల్ ఎనర్జీపై పెద్ద మొత్తంలో కేటాయింపులు చేస్తున్నాయన్నారు. సోలార్ ఎనర్జీపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సోలార్ ఎనర్జీలో విశాఖను మోడల్ జిల్లాగా తీర్చిదిద్దాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బాబురావు విజ్ఞప్తి చేశారు. నేను ఎంపీ రాజ్యసభగా పార్లమెంటులో ఈ రోజున కన్సల్టేటివ్ కమిటీ పవర్ కమిటీకి మెంబర్గా నన్ను తీసుకున్నారు. ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే ఈ రోజున మనం వాడేటువంటి కరెంటు కెపాసిటీ అంతా కూడా నిర్వీర్యమైపోతున్నటువంటి ఈ కాలంలో కలకాలం మనకి వెలుగులు నింపాలి. సూర్య భగవానుడు ఇందాక నా గురించి కూడా మేడం గారు చెప్పారు. సూర్య భగవానుడి యొక్క దయ వల్ల దీవెనల వల్ల ఈ యొక్క సోలార్ ఎనర్జీని మనం ప్రమోట్ చేసేటువంటి గొప్ప ఒక విధానం, గొప్ప అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ రోజున ఒక ఛాలెంజ్గా మనందరి ముందు ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా నిజంగా ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇలాంటి వర్క్షాప్ పెట్టారో నాకు తెలియదు, కానీ మన విశాఖ నగరంలో ఇలాంటి చక్కటి ఒక ఈ యొక్క సోలార్ ఎనర్జీ మీద ప్రమోషన్ కోసం పెట్టినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ రామకుమార్ గారు కానీ, నాగరాజు గారు కానీ, లేకపోతే ఇంకా అనేక మంది పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను వారిని అభినందిస్తున్నాను. ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ మాట్లాడుతూ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు కోసం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. సూర్యఘర్ పథకానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ప్రతి నెల ఇంటిపై సోలార్ వ్యవస్థ పెట్టుకునే వారి సంఖ్య పెరుగుతుందని, రాష్ట్రంలో 10 లక్షల సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో సుమారు 40 ప్రముఖ సౌర విద్యుత్ తయారీదారులు, వ్యాపారులు, సరఫరాదారులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. అంతకుముందు ఏదైతే రూఫ్ టాప్ స్కీమ్ లో ఉండే సబ్సిడీని పెంచి ఆల్మోస్ట్ 1.5 టైమ్స్ సబ్సిడీ చేసి ప్రతి కిలోవాట్ కి ఫస్ట్ 2 కిలోవాట్స్ కి 30,000 రూపీస్ సబ్సిడీ ఇస్తూ నెక్స్ట్ థర్డ్ కిలోవాట్ కి 18,000 రూపీస్ సబ్సిడీ, టోటల్ 78,000 రూపీస్ సబ్సిడీ అప్ టు 3 కిలోవాట్స్ స్కీమ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి we have seen renewed interest. అంతకుముందు కూడా ఈపీడీసీఎల్ సోలార్ రూఫ్ టాప్ ఫేజ్ 2 కార్యక్రమంలో కూడా we have done సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టలేషన్. అయితే ఎప్పుడైతే ఈ సబ్సిడీ అమౌంట్ పెరిగిందో డెఫినెట్లీ చాలా ఎక్కువ మంది మనకి ఇంట్రెస్ట్ కూడా చూపించడం జరుగుతోంది. డొమెస్టిక్ కన్స్యూమర్స్ మెయిన్లీ across all the 11 districts we are seeing registrations currently. So at the same time installations kuda every month we are seeing improvement in the number of installations. So one of the main reason is మన వెండర్ నెట్వర్క్, వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా మార్కెటింగ్ చేయడం, కన్జ్యూమర్స్ని ఒప్పించి వాళ్ళకి ఆల్ హ్యాండ్ హోల్డింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్, వాళ్ళ లోన్ తీసుకోవడానికి సపోర్ట్ కానీ,
అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి తర్వాత సబ్సిడీ తీసుకోవడానికి అన్నిటికీ వాళ్ళు చేస్తున్న హ్యాండ్ హోల్డింగ్. All of this is one of the main reasons why we are picking up.